ఒక బిజినెస్ మ్యాన్ అర్జెంట్ గా వేరే దేశం వెళ్లాల్సి వస్తుంది. రోడ్డు మీదకి వచ్చి చెయ్యి ఎత్తి టాక్సీ ఆపాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళమని డ్రైవర్ ని చెప్పాడు. ఒక చౌరస్తా దగ్గర ఒక బ్లాక్ కార్ వేగంగా టాక్సీ ముందుకు దూసుకువచ్చి ఆగిపోయింది. ఆ కారును చూసి సడన్ బ్రేక్ వేశాడు టాక్సీ డ్రైవర్. కొద్దిలో మరో కారుని ఢీ కొట్టేది. వెనుక నుంచి వస్తున్న కారు ఆల్మోస్ట్ ఢీ కొట్టడానికి వచ్చి ఇంచు దూరంలో ఆగిపోయింది. ఆ కుదుపులకి కారులో కూర్చున్న బిజినెస్ మ్యాన్ ఫోన్ కింద పడిపోయింది. ఏం జరిగిందని తల పైకెత్తి చూశాడు. ఎదురున్న బ్లాక్ కార్ లో ఉన్న వ్యక్తి టాక్సీ డ్రైవర్ మీద అరిచాడు, నీకు కళ్ళు దొబ్బాయా, రోడ్డు మీద కారు ఎలా నడపాలో తెలియదా ఇడియట్ అంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడతాడు. కానీ డ్రైవర్ మాత్రం నవ్వుతూ చెయ్యి ఊపుతూ సారీ చెప్పి వెళ్ళమని చెప్పాడు. బిజినెస్ మ్యాన్ అతనిది తప్పైనా మిమ్మల్ని తిడుతుంటే ఎందుకు ఊరుకున్నారు? అప్పుడు టాక్సీ డ్రైవర్, సార్ మీకు ది లా ఆఫ్ ది గార్బేజ్ ట్రక్ తెలుసా? మనలో చాలా మంది చెత్త కుప్పను తీసుకెళ్లి ట్రక్కు లాంటి వాళ్ళు నిత్యం చెత్తను మనసులో పెట్టుకుని ట్రక్కుల మాదిరిగా తిరుగుతుంటారు. వారి మనసులో కోపం, అహంకారం, అసంతృప్తి పెట్టుకుని తిరుగుతుంటారు. వారి చెత్త అలా మనసులో పేరుకుపోయిన తర్వాత ఆ చెత్తను మన మీద కుమ్మరిస్తుంటారు. అతను తిడుతున్నా అరుస్తున్నా సరే కూల్ గా నవ్వండి. కేవలం నిమిషం తర్వాత మనం ఎవరి దారిలో వాళ్ళం వెళ్ళిపోతాం. వాడు తిట్టాడని మనం తిడితే మనం వాడి చేత మోసపోతున్నట్లే.